జై శ్రీమన్నారాయణ. 243వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం సత్కృతాయ నమః. హో శ్రీమన్నారాయణ, నువ్వు సత్పురుషులను, జ్ఞానులను, బ్రహ్మవేత్తలను నువ్వు గౌరవించటమే కాకుండా, నువ్వు సాదరముగా వారిని అనుగ్రహించటమే కాకుండా, ఆ సత్పురుషుల చేత, ఆ బ్రహ్మవేత్తల చేత, ఆ జ్ఞానుల చేత, అలాంటి పెద్దల చేత సత్కరింపబడేటటువంటి వాడివి నువ్వు, గౌరవింపబడేటటువంటి వాడివి నువ్వు, పూజింపబడేటటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం సత్కృతాయ నమః. ఓం సత్కృతాయ నమః. పెద్దల చేత, జ్ఞానుల చేత, బ్రహ్మవేత్తల చేత సత్కరింపబడేటటువంటి, పూజింపబడేటటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో దశరథ మహారాజు మేలుకోవటము లేదు ఎందుకు అని అందరూ భయపడుతూ, కొంతమంది శంకిస్తూ ఉన్నారు, అనుమానిస్తూ ఉన్నారు, ఉపశంకితం. ఆ రకంగా ఇంకా రాజుగారు లేవటం లేదని కొంతమంది భయముతో ఉంటూ ఉండగా, అప్పుడు అంతఃపురకాంతలు, భార్యలందరూ వచ్చి సమాగమ్య భర్తారం ప్రత్యబోధయన్, భర్తను మెల్లిగా తాకుతూ ఉన్నారు, అటు ఇటు కదిలించే ప్రయత్నము చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆ స్త్రీలంతా కూడా రాజుగారిని తాకి రాజుగారి దగ్గరగా వెళ్ళి చూస్తూ ఉన్నారు. కానీ రాజుగారిలో ఏ విధమైనటువంటి ఉచ్ఛ్వాసాదులు రావటము లేదు. భార్యలంతా గమనిస్తూ ఉన్నారు. దశరథ మహారాజులో ఏ విధమైన కదలిక లేదు. భార్యలంతా గమనిస్తూ ఉన్నారు. దశరథ మహారాజు కాళ్ళు కదిలించటము లేదు, చేతులు కదిలించటము లేదు. భార్యలంతా గమనిస్తున్నారు. దశరథ మహారాజు గుండె కొట్టుకోవటము లేదు. భార్యలంతా నిర్ణయం చేసుకుంటూ ఉన్నారు, వణికిపోతూ ఉన్నారు. రాజుగారు బ్రతికి ఉన్నారా, చనిపోయారా తెలియటం లేదు, భయపడుతూ ఉన్నారు, గడగడ వణికిపోతూ ఉన్నారు. ఇక మెల్లిమెల్లిగా ఒకరికొకరు ముఖాలు చూసుకుంటూ నిర్ణయానికి వస్తూ ఉన్నారు. రాజుగారు చనిపోయారని తెలుస్తూ ఉంది. కౌసల్యాచ సుమిత్రాచ పుత్రశోక పరాజితే, రాజుగారి అటువైపున ఇటువైపున కౌసల్య సుమిత్రలు కూడా గాఢ నిద్రలో ఉన్నారు. వారు ఎటువంటి నిద్రలో ఉన్నారు? రామా రామా అంటూ పుత్రశోకముతో అలిసిపోయి నిద్రలో ఉన్నారు. ఏడ్చి ఉన్నటువంటి కౌసల్య సుమిత్రలలో కూడా ఏ విధమైనటువంటి కదలిక లేదు, స్పృహ లేదు. రాజులో జీవత్వము లేదు. రాజుగారి దగ్గరే ఉన్నటువంటి కౌసల్య
సుమిత్రలు కూడా నిద్రలో ఉన్నారా, పడుకొని ఉన్నారా, లేదా చనిపోయారా అన్నట్టుగా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కూడా అలాగే ఉన్నారు. మిగతా భార్యలందరూ కూడా కౌసల్య సుమిత్రులను చూస్తున్నారు, చనిపోయిన రాజుగారిని చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా దీనాహ సస్వరః తావరాంగనాః గట్టిగా భార్యలంతా ఏడ్చేసరికి ఆ ఏడుపు విని కౌసల్య సుమిత్రలు దిగ్గున లేచారు, ఒక్కసారి భయపడి. ఆ తర్వాత వీళ్ళందరూ ఏడుస్తున్నారు. ప్రక్కన రాజుగారిలో కదలిక లేదు అని అందరూ చెబుతూ ఉన్నారు. కౌసల్యాచ సుమిత్రాచ దృష్ట్వా స్పృష్ట్వాచ పార్థివం, మెల్లిమెల్లిగా భయపడుతూ వణికిపోతూ కౌసల్య సుమిత్రలు కూడా రాజుగారి దగ్గరగా వచ్చి చూసి తాకి అటు ఇటు కదిలించినా కదలకపోవటము వల్ల మరణించాడు రాజుగారు. దశరథ మహారాజు ఇక మనకి లేడు అంటూ హా నాథా అంటూ పేతతుహు ధరణీతలే అందరూ నేల మీద పడి బొర్లాడుతూ ఏడుస్తూ ఉన్నారు, నాథా నాథా అంటూ. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెప్పుకుందాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. 26వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వసృక్ విశ్వభుక్ విభుః సత్కర్తా సత్కృతః సాధుః జహ్నుః నారాయణో నరః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం సత్కృతాయ నమః. ఓం సత్కృతాయ నమః. ఓం సత్కృతాయ నమః.